श्रीराम जय जय श्रीराम जय 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 श्रीराम जय जय श्रीराम ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम घनाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम मूषिकवाहनाय नमः ओम सर्वपापविनाशकाय नमः ओम सर्वदेवतापूजिताय नमः ओम श्री महागणाधिपतये नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम गोविंदाय नमः ओम विष्णवे नमः ओम मसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम अधोक्षजाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय नमः ओम उपेन्द्राय नमः ओम हरये नमः ओम श्रीकृष्णाय नमः ओम दशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्राय प्रचोदयात् ओम दशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्राय प्रचोदयात् ओम दशरथाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो रामचंद्राय प्रचोदयात् आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् ओम आंजनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान प्रचोदयात् भाग्यलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद भाग्यलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद भाग्यलक्ष्मी नरसिंहस्वामी गोविंद गोविंद जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी जय वासवी जय जय वासवी हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास हरे श्रीनिवास श्रीराम राम रामेति रमे रामे
తనువులు బుద్ధిపమని తెలుపు సత్యములు జయ హనుమంత జ్ఞాన గుణవందిత జయ పండిత లోక పూజిత రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర పరమణి భావన లీలా అమృతమురోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ రామ సుగ్రీవుల మైత్రిని కొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకి మణి ముద్రిక తోడ్కొని జలని రంగించి చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూసి వికట రూపమున లంకను గాల్చి భీమ రూపమున అసురుల జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుశీశ్వర లౌకితానందన పాపనార్యనుత శ్రీచరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ. మేమైతే చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ని పెట్టించాలనుకున్నాము, కానీ కుదిరలేదు. చాలా బాధ వేస్తానండి, ఎందువల్ల పోస్ట్పోన్ అవుతుందో తెలియలేదు. కానీ ఈరోజు కుదిరింది, అది కూడా స్వామి నక్షత్రం రోజు కుదరడం మాకు అదృష్టంగా మేము భావిస్తాము. చాలా మంచిది. చెప్పండి స్వామి. అదేనా? అవును. నేను నిరంతరము రాముని ఉంటాను. రామకోటి పూర్తి అయింది. రాముని ఇంట్లో పెట్టిన విగ్రహాలు 3 పూట్ల స్వామికి నైవేద్యం పెడతాము. 3 పూట్ల స్నానము, నిరంతరము ధ్యానమే. బ్రహ్మముహూర్తంలో 3:20కి లేస్తాము. నిరంతరము ధ్యానము, వ్యాపకం ఏదీ లేదు. నిరంతరము ధ్యానం చేసుకోవడం, పురాణాలు చదవడం, రామునికి 3 పూట్ల నైవేద్యం పెట్టి ఆ స్వామికి అంకితం. ఇంకేదీ లేదు. మాకు మాత్రం బాగుంది. ఇంకెక్కడ బయటికి ఎక్కడే పోము. గాయమయ్య ఒకసారి అంటే ఎక్కడే పోము. నరసింహస్వామి గుడికి వస్తాను. నిరంతరము స్వామికి సేవ చేసుకుంటూ రాముల వారికి 12 సంవత్సరాలు పెట్టింది రామకోటి పూర్తయ్యారికి. 2023లో ఇక్కడ భద్రాచలంలో వేసినాము. మళ్ళీ 24లో అయోధ్యలో మళ్ళీ కొన్ని అర్పించినాము. నిరంతరము రాముని యొక్క సేవ చేసుకుంటూ ఇంకేది వ్యాపకం లేదు మాకు. ఆ రాముని పాదాలే. సరే, జై శ్రీరామ్. మాకు ఫస్ట్ తెలియలేదు. మళ్ళీ అన్ని వారాలు స్టెప్ బై స్టెప్ పోతుంటే చాలా బాగా అనిపించింది. కానీ మనసు శాంతిగా ఉంటుంది. ఏదో మన మైండ్లో ఏదో ఉన్నా కానీ ప్రశాంతంగా అనిపిస్తా. ప్రతి వారం బాగుంది. కానీ ఇట్లా అందరూ బాగా చేయాలని చాలా అభిలాషగా ఉంది. జై శ్రీరామ్. అని అనేది కూడా తెలుసుకోవాలి. యాక్చువల్గా రామునికి నామకరణము వశిష్ఠ మహాముని చేసినారనమాట. ఆయన ఎంతో దూరదృష్టితో చూసి ఇప్పుడు కాదు, కొన్ని తరాలు కొన్ని యుగాలు అయినప్పటికీ ఈ నామం ఎఫెక్ట్ అంటే దాని పవరు ప్రతి ఒక్కరు, అంటే విద్వాంసులు కానీ నార్మల్ జనాలు కానీ, అంటే చదువు రాని వాళ్ళు కానీ చదువు వచ్చిన వాళ్ళు కానీ పండితులు కానీ ఎవరైనా ఉచ్చరించగలిగేటట్లు ఒక నామంని తీసుకొని పెట్టాలనుకున్నారు. అప్పుడు కూడా ఆయన ఆలోచించిన విధానంలో రా అనేది అష్టాక్షరి మంత్రంలోది రా అనేది ఒక బీజాక్షరం తీసుకున్నారు. పంచాక్షరిలో మా అనేది తీసుకొని రామ అనేది ఆయన పెట్టారనమాట. అంటే ఒకసారి మనం రామ అని పలికినప్పుడు శివకేశవులు ఇద్దరిని మనం స్మరించుకున్నట్లు అవుతుంది. ఇంకా శ్రీరామ అని ఎందుకన్నారంటే రాముడున్నా విష్ణువు ఉన్నా శివుడు ఉన్నా వాళ్ళిద్దరికీ ఒక శక్తి అనేది జోడిస్తే తప్ప అది పరిపూర్ణం కాదు ఏ ఒక్కరిలో కూడా. అందుకని శ్రీరామ అని పెట్టినారనమాట. సో పదే పదే మనము శ్రీరామ అని పలకడం వల్ల ఇద్దరిని కాదు ముగ్గురిని ఏకంగా ఉచ్చరించినట్లు అవుతుంది. సో పదే పదే మనం అది తలుచుకోవడం వల్ల
ఏకంగా దీనితో మోక్షానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అప్పుడెప్పుడో చేస్తున్నారులేండి, ఇప్పుడు మనం మానవులయ్యి మనం ఉన్న బిజీ లైఫ్లో మనము చేయలేమంటే చాలా దగ్గరలోనే, అంటే ఆంధ్రాకి దగ్గరలోనే ఒక వ్యక్తి ఎప్పుడు ఆయనకేమి పెద్ద పెద్ద చదువులు వచ్చేది ఏమన్నా అంటే ఇంకా అదే వ్యాపకంలోనే ఉండిపోయి మిగతా సంసారాన్ని అంతా పక్కన పెట్టినదేం లేదు. ఆయన ప్రతి చిన్నవాళ్ళు అంటే తన పని తాను చేసుకునేవాళ్ళు, ఏమంటారు వాళ్ళని, చిన్న పని చేస్తూ ఉంటారు కదండి ఎవరైనా, కుండెలు అలా చేస్తుంటారు కదా, అలా పనులు చేసుకున్నప్పుడు ప్రతి నిమిషము ఆయన రామ 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 అనే పదాన్ని జపించుకుంటూ ఉండడం వల్ల ఆయన చనిపోయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఆయన సమాధిలో ఎముకలలో నుంచి కూడా రామ అనే శబ్దం వస్తూ ఉందన్నమాట. మనం ఇప్పుడు కూడా వెళ్ళి చూడొచ్చు, అంటే అందరికీ వినిపించకపోవచ్చు మేబీ, అలాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటే వాళ్ళకి వినిపిస్తుందని ఇప్పుడు కూడా ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన సమాధి దర్శనం అయితే మీరు చూడొచ్చు అనమాట. సో మనము కూడా ఈ బిజీ లైఫ్లో కొంచెం టైం తీసుకొని భగవన్ నామస్మరణం చేయడం వల్ల ఏం వస్తుందని ఇట్లా పిల్లలు అడుగుతూ ఉంటారనమాట. అన్నని అడిగినాను నేను, రామదండు అనే ప్రోగ్రామ్ని ఎందువల్ల స్టార్ట్ చేస్తున్నారన్నా మీరు, ఎందుకు దాన్ని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, దేనివల్ల ఈ మోటివ్ అనేది ఏర్పడింది అంటే, మనమున్న బిజీ లైఫ్లో ముందరికి పోలేకపోతున్నాము, ఏదో ఒక్క రోజునన్నా ఇది చేస్తే దాన్ని ముందరికి తీసుకెళ్ళచ్చు అన్నారు. సో ట్యూస్డే ఇక్కడ హాలిడే, దెన్ స్వామికి ఇష్టమైన రోజు ఇక్కడ ఒక సమూహంగా ఏర్పడి చెప్పినప్పుడు మనందరిలో అంటే అందరూ గొప్ప వాళ్ళే ఉంటారు ఇక్కడ, నాలాంటి వాళ్ళు కాకుండా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ కెపాసిటీ ఉండే వాళ్ళు ఉంటారు, అట్లా సార్ వాళ్ళు అట్లా గొప్ప వాళ్ళు ఉంటారు. ఒక సమూహికంగా చెప్పినప్పుడు వాళ్ళ వైబ్స్ ఎంత ఉంటుందో నార్మల్ వాళ్ళకు కూడా ఆ వైబ్స్ని అలాగే పాస్ ఆన్ అవుతుంది అనమాట. సామూహికంగా జరిగినప్పుడు అలా ఆ వైబ్స్ అనేవి అలా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. ఎందువల్ల సామూహికంగా చేయాల, నార్మల్ దానికి సామూహికం దానికి అంత తేడా ఉంటుంది. ఈ ఒక్కరోజు చెప్పేస్తే చాలా, అంటే కనీసం మనం భగవంతుని దగ్గరికి ఒక అడుగు వేస్తే ఆయన ఒక 10 అడుగులు లాగుతారని ఒక నమ్మకంతో మనం ముందరికి వెళ్ళినప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో మాత్రమే పెట్టాలనుకున్నారు, ఈరోజు 31 రోజు 31 వారము ఇక్కడ జరుగుతుంది. సో అది భగవంతుని కృప వల్ల నడుస్తుంది. కాబట్టి మనం కూడా ఒక అడుగు ముందరికేస్తే మేబీ మనం కూడా పెద్ద పెద్ద వాళ్ళ స్టేజ్కి చేరుకోగలమనే ఒక ఆశతో స్వామి అన్న చేస్తున్నారు, స్వామి చేయించుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్ ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నాకు అందరికీ తెలియదని కాదు, జస్ట్ చెప్పడం అంతే. అందరికీ జై శ్రీరామ్. ఇందాకే చెప్పారు రామనామం ఎలా వచ్చింది ఏమనేది, అంటే చాలా చక్కగా చెప్పారు. మొదట ఈ రామదండ కార్యక్రమాన్ని ఇంత నిర్విఘ్నంగా జరిపించినటువంటి మన పిన్ను మహేష్ అన్న గారికి, యాదళం బాలేజ్ గారికి అందరికీ నా కృతజ్ఞతలు. అసలు ఈ రామదండ కార్యక్రమము చేసుకోవడం వల్ల, ఈ మంత్రజపం చేయడం వల్ల మనకి ఏం లాభం అనేది కూడా తెలుసుకోవాలి మనము. ఫస్ట్ ఏమంటే ఇది మనకు ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి, ప్లస్ భౌతికంగా మనకు ఎదగడానికి, సామాజికంగా కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మొట్టమొదట భౌతికంగా మనం ఎదగడానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనము ఏదైనా మన కోరిక సంకల్పం చేసుకొని, అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక సంకల్పం చేసుకొని ఈ మంత్రజపం కనుక చేస్తే ఖచ్చితంగా అది నెరవేరడానికి ఆ బలాన్ని ఆ భగవంతుడు మనకి ఖచ్చితంగా ప్రసాదిస్తాడనమాట. అదేవిధంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎట్లా పనికి వస్తుందంటే, మనము ఈ మంత్రజపం చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన మనసు అనేది శూన్యమైపోతుంది అనమాట. మనసు అనేది శూన్యమైపోతే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఇది ఆత్మసాక్షాత్కారం అనేది చాలా పెద్ద పదము. ఏ విధంగా అంటే, ఆత్మ వేరే కాదు, మన మనసు వేరే కాదు. ఆత్మకు ఈ విధమైనటువంటి సంసార విషయాలు అంటినాయనుకోండి, అప్పుడు అది మనసు అవుతుంది అనమాట. సో ఈ సంసారికమైనటువంటి విషయాలు లేకపోతే ప్యూర్ ఆత్మ మిగులుతుంది. అప్పుడు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే ప్యూర్ ఆత్మ ఉన్నప్పుడు, అంటే మన ఆలోచన లేనప్పుడు ఎప్పుడైతే ఉంటుందో దాన్నే ఆత్మ అంటారు అనమాట. సో మన ఆలోచనలు ఎప్పుడైతే వెళ్ళిపోతాయో
సో అప్పుడు మనకు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ విధంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనమాట. సామాజికంగా ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ప్రతి వారం ఈ విధంగా మనం హిందువులందరూ కలిసి ఉండడం వల్ల ఇది మన హిందువుల యొక్క ఐకమత్యాన్ని తెలుపుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ 3 విధాలుగా ఈ రామదండు కార్యక్రమము ఉపయోగపడుతుంది అనమాట. సో ఎందుకు స్టార్ట్ చేసినప్పటికీ ఈ 3 విషయాలు అయితే మనకు పరిపూర్ణంగా మనకి ఇది జరగడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ రామదండు కార్యక్రమం. సో ఈ రామనామ జపం కూడా మనము ప్రతిరోజు జపించడం వల్ల ఈ ప్రయోజనాలన్నీ కలుగుతాయి. కాబట్టి అందరూ ఇది పాటిస్తే కనుక మనకు మంచిగా జరుగుతుంది. జై శ్రీరామ్. మంగళ రామ సీతారామ రామ సర్వ వినుత శాంతిదాత రామ రామ నమాని మాయా బాపి రామ రామ సుమాని మోగు జ్యోతి రామ రామ నీవునే నను వేద బుద్ధి మాకి మాలో నిలుగుమాని జ్ఞాన సిద్ధి రామ రామ కామక్రోధాలో భామోహ వాసంబులు కణగురోరి కావుమయ్యా రామ రామ ఏకశిలాపుర నివాస రహిత రామ రామ లోకేశ బహురూప విలాస కోదండి పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామ 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 జయ రామ 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 దశముఖమర్దన రామ 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 పశుపతి రంజన రామ 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 పాప విమోచక రామ 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 జయ రామ 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 అనాథ రక్షక రామ 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 ఆపద్ బాంధవ రామ 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 మైథిలి నందన రామ రామ. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.